ఒక ముస్లిం సోదరుడు ప్రాణం పోయినా సరే మతం మారడు. పైగా ఏం చెప్తాడు? తన పిల్లలకి ఏం చెప్తాడు? తనేం చేస్తాడు? తన ప్రాణం పోయినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే ఒక ముస్లిం సోదరుడు మతం మారడు. తన పిల్లలందరికీ కూడా ఏం చెప్తాడు? ఏమని చెప్తాడు? ఇస్లాం అంటే ఏంటి? ఇస్లాం గొప్పతనం అంటే ఏంటి? అలాగే పవిత్ర రంజాన్ అంటే ఏంటి? రంజాన్ ఎందుకు చేసుకుంటాము? అలాగే తలపైన టోపీ ఎందుకు పెట్టుకోవాలి, గడ్డం ఎందుకు పెంచుకోవాలి, గురకా ఎందుకు వేసుకోవాలనే చెప్తాడు. వీళ్ళు మతం పైన సరైన అవగాహనతో కలిగి ఉంటారు. మతం పైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే మతాన్ని మాత్రం వదిలిపెట్టరు. అందువల్ల ఇస్లాం అనేది వ్యాప్తి చెందుతుంది. తన పిల్లలకి రంజాన్ గురించి చెప్తాడు, ఇస్లాం గురించి చెప్తాడు, పవిత్రమైనటువంటి ఖురాన్ చదవమని చెప్తాడు. ఒక ముస్లిం ఇస్లాం అంటే ఏంటి, ఇస్లాం యొక్క గొప్పతనం ఏంటి, ప్రతి ఒక్కటి వివరిస్తాడు. ఇస్లాంకి చిహ్నమైనటువంటి కొంతమంది ఇస్లాం అంటే ముస్లిమ్స్ తల మీద టోపీ ధరిస్తారు, టోపీ ధరించమని చెప్తారు. ఇస్లాంలో ఉన్న పండుగల గురించి చెప్తారు, అల్లా గురించి చెప్తారు, మహమ్మద్ ప్రవక్త గురించి చెప్తారు. ఇవన్నీ కూడా తన పిల్లలకి చెప్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే మతం మారడు ఒక ముస్లిం సోదరుడు. అలాగే ఒక క్రిస్టియన్ ఉన్నారనుకోండి, క్రిస్టియన్ ఏం చేస్తారు? క్రిస్టియన్ కూడా అంతే. తన యొక్క మతాన్ని తను వదిలిపెట్టడు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే వదిలిపెట్టడు. జీసస్ అంటే ఏంటి, క్రైస్తవ మతం అంటే ఏంటో చెప్తాడు. తన మతం యొక్క గొప్పతనం గురించి చెప్పుకుంటాడు. అలాగే తన పిల్లలకి బైబిల్ చదవమని చెప్తాడు, బైబిల్లో ఉన్న గొప్పతనం గురించి చెప్తాడు. పిల్లలు ఎక్కడ మతం మారిపోతారని వాళ్ళ పిల్లలకి మతం పైన అవగాహన ఉండే విధంగా వాళ్ళ పిల్లలకి మతం గురించి వివరిస్తాడు. బైబిల్ ఎందుకు చదవాలి, బైబిల్లో ఏం చెప్తున్నారనే చెప్తారు, ప్రార్థన చేయాలని చెప్తాడు. అలాగే పిల్లలకి మతం పైన అవగాహన పెరిగే విధంగా మతానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానాన్ని తన పిల్లలకు అందజేస్తాడు ఒక క్రైస్తవుడు. ముస్లింలు వాళ్ళ మతాచారాలు పద్ధతిగా పాటిస్తారు, వాళ్ళ పిల్లలకి చక్కగా చెప్తారు. క్రైస్తవులు వాళ్ళ మతాచారాలు పాటిస్తారు, అలాగే వాళ్ళ పిల్లలకి క్రైస్తవ మతం గురించి చెప్తారు. మరి ఎంతమంది హిందువులు తన పిల్లలకి హిందూ మతం గురించి చెప్తున్నారు అని మనం ప్రశ్నిస్తే చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఎంతమంది హిందువులు భగవద్గీత చదువుతున్నారు, తన పిల్లల్ని భగవద్గీత చదవమని చెప్తున్నారు అని చెప్తే చాలా తక్కువ. ఎంతమంది హిందువుల ఇళ్లలో భగవద్గీత అనేది ఉంది అని ఆలోచిస్తే వేలల్లో ఒక్క హిందూ ఇంట్లో కూడా భగవద్గీత ఉండదు. అంటే మన యొక్క మతానికి, హిందూ మతానికి హిందువులు ఏమాత్రం విలువనిస్తున్నారు అనేది ఈ ఒక్క విషయం ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పుడు చూసినా మత మార్పిడి చేసేస్తున్నారు, మతం హిందువుల్ని వేరే మతం వైపు వెళ్ళిపోతున్నారంటే తప్పెవరిది? ముందు మనది. ఒక ముస్లిం తన పిల్లలకి ఇస్లాం గురించి చెప్తాడు, మహమ్మద్ ప్రవక్త గురించి చెప్తాడు. ఒక క్రిస్టియన్ తన పిల్లలకి జీసస్ గురించి చెప్తాడు, బైబిల్ గురించి చెప్తాడు. ఎంతమంది హిందువులు తన పిల్లలకి భగవద్గీత గురించి చెప్తున్నారు? భగవద్గీతలో ఏముందో అనేది ఎంతమంది చెప్తున్నారు? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ధర్మం కోసం యుద్ధం చేయమంటాడు ఆనాడు. మరి ఎంతమంది హిందువులు అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నారు? చట్టబద్ధంగా ఎంతమంది పోరాటం చేస్తున్నారంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఎంతమంది తల్లిదండ్రులు భగవద్గీత చదవమని పిల్లలకు చెప్తున్నారు? చెప్పరు. ఎంతమంది హిందువులు హిందుత్వం గురించి తన పిల్లలకు చెప్తున్నారు? చెప్పరు. ఎంతమంది తల్లిదండ్రులు తన పిల్లలకి ఎక్కడ మతం మారిపోతారని హిందుత్వం వైపు ఉండాలని, హిందుత్వం గురించి, హిందూ మతానికి సంబంధించినటువంటి జ్ఞానం గురించి ఎంతమంది తన పిల్లలకు చెబుతున్నారు? చెప్పరు. అందువల్లే చాలా మంది హిందువులు ఇతర మతాల వైపు వెళ్తున్నారు, మతం మారిపోతున్నారు. కొంతమంది, చాలా మంది మారిపోతున్నారు, మళ్ళీ వెనక్కి కూడా వస్తున్నారు. కానీ అసలు సమస్య ఏంటి? తప్పంతా కూడా మనలో ఉంది. ఈరోజు హిందువులు మతం మారిపోతున్నారు మారిపోతున్నారు అంటే కాదు, తప్పంతా మనలోనే ఉంది. తల్లిదండ్రులు సరైనటువంటి
అంటే పిల్లలకి చెప్పాల్సిన విషయాలు సరిగా చెప్పకుండా మతంపై సరైన అవగాహన లేకపోవటం కూడా కారణమే. ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుంటే ఇస్లాంలో చూసినా, లేదంటే ఇస్లాంలో ఆల్మోస్ట్ ఒక 2 లక్షల మంది ఇమాములు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. క్రైస్తవంలో చూస్తే 2 లక్షల మంది ఫాస్టర్స్ ఉన్నారు. మరి హిందూ మతంలో ఎంతమంది ఉన్నారు? మత బోధనలు చేసే మత బోధకులు ఎంతమంది ఉన్నారు? ఆ చాగంటి కోటేశ్వరరావు గారు, తర్వాత ఇట్లా కొంతమంది తప్ప, అంటే ఒక 10 మంది వరకు ఉంటారేమో మహా అయితే. సో మత బోధకులు లేకపోవటం వల్ల కూడా హిందూ మతం అనేది ఆ, హిందువులకు హిందూ మతం పైన సరైన అవగాహన లేకుండా పోతుంది. హిందువులకు సరైన అవగాహన, మతం పైన సరైన అవగాహన, హిందుత్వం అంటే ఏంటి, హిందుత్వం యొక్క విలువలు ఏంటి, హిందూ సంస్కృతి అంటే ఏంటి, హిందూ ఆచారాలు అంటే ఏంటి, ఇవన్నీ గనక తెలిసినట్లయితే హిందువులకి మతంపై విశ్వాసం పెరుగుతుంది. అలాగే మతం పైన సరైన అవగాహన ఉంటుంది. మత మార్పిడి జరిగిపోతున్నాయంటే అందుకు కారణం ఎవరు? మనమే. ముందు మనమే చేస్తున్నాం తప్పు. కాబట్టి మన పిల్లలకి మతం గురించి చెప్పాలి, మన హిందూ ధర్మం గురించి చెప్పాలి, మన హిందూ మతం గురించి చెప్పాలి. అలాగే మన సంస్కృతి గురించి చెప్పాలి. అలాగే ఇంకా చూసుకుంటున్నట్లయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. భగవద్గీత యొక్క గొప్పతనం ఏంటి, భగవద్గీత చదవటం వల్ల ఉపయోగం ఏంటి, భగవద్గీతలో ఎటువంటి జ్ఞానం అనేది దాగి ఉంది, ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ చెప్తే మన సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి మన పిల్లలకు ఒక అవగాహన వస్తుంది. అలాగే అక్రమంగా జరిగేటటువంటి మత మార్పిడులు కూడా మనం నిషేధించవచ్చు. సో మత మార్పిడులు జరుగుతున్నాయి అంటే అందుకు కారణం మనమే. మనకి సరైన అవగాహన లేదు మన మతం పైన, హిందువులకు సరైన అవగాహన లేదు హిందూ మతం పైన. అలాగే సరైనటువంటి ఒక విధానం అనేది లేకపోవటం కూడా కారణం. కాబట్టి ఎవరో మత మార్పిడి చేస్తున్నారు అంటాం కాదు, ముందు మన వైపు ఉన్నటువంటి తప్పును సరిదిద్దుకోవాలి. అలా సరిదిద్దుకున్నట్లయితే తప్పకుండా ఆ రోజు మనం హిందూ మతాన్ని, అలాగే హిందూ ధర్మాన్ని రక్షించుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఏ మతం వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తుంటారు వాళ్ళ సంస్కృతి గురించి, హిందువులు మాత్రం చెప్పరు. అది మన తప్పు. ప్రతి ముస్లిం సోదరుడింట్లో ఖురాన్ ఉంటుంది, ప్రతి క్రైస్తవుడింట్లో బైబిల్ ఉంటుంది. ఎప్పుడు బైబిల్ పట్టుకుని తిరుగుతారు వాళ్ళు. ఎంతమంది హిందువులు భగవద్గీత పట్టుకుని తిరుగుతున్నారు అని ప్రశ్నించుకుంటే జీరో అని చెప్పచ్చు. మన మతానికి సంబంధించిన పుస్తకమే లేదు మన దగ్గర. అటువంటప్పుడు మనం ఏ విధంగా మన మతాన్ని కాపాడగలుగుతాం? భావి తరాలకి, రాబోయే తరాలకి మన మతానికి సంబంధించిన విజ్ఞానాన్ని ఎలా పంచగలుగుతాం? అంటే తప్పంతా మనలోనే ఉంది. ఒక క్రైస్తవుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ఇంట్లో కంపల్సరీ వాళ్ళ మతానికి సంబంధించినటువంటి బైబిల్ ఉంటుంది. ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి, ముస్లిం సోదరుడి ఇంట్లో తప్పనిసరిగా ఖురాన్ ఉంటుంది. ఖురాన్ లేని ముస్లిం ఇల్లు ఉండదు. ఎంతమంది హిందువుల ఇళ్లలో భగవద్గీత ఉంటుంది? ఒక్కసారి ఆలోచిస్తే 1000 మందిలో ఒక్కడింట్లో ఉంటుంది మహా అయితే. ఉంటే సరిపోదు. ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు ప్రతిరోజు? చదివే వాళ్ళు కూడా చాలా తక్కువ. భగవద్గీత చదవటం వల్ల, భగవద్గీతలో ఉన్నటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని గ్రహించడం వల్ల మన మతంపై మనకు విశ్వాసం పెరుగుతుంది. ఒక క్రిస్టియన్ ఉంటే ప్రతిరోజు బైబిల్ చదువుతాడు. ఒక ముస్లిం ఉంటే ప్రతిరోజు కూడా తప్పకుండా ఖురాన్ చదువుతాడు. ఎంతమంది హిందువులు చదువుతున్నారు? అంటే తప్పెక్కడుంది? మన వాళ్ళు ఎక్కువ మతం మారుతున్నారంటే మనమే మన ఆచారాలు పాటించట్లేదు. కాబట్టి మన తప్పును మనం తెలుసుకోవాలి. మన మతం వాళ్ళు ఇతర మతాల వైపు వెళ్ళిపోతున్నారు అని చెప్పే ముందు నువ్వేం చేస్తున్నావు అనేది మనం తెలుసుకోవాలి. ప్రతి హిందువు కూడా తప్పనిసరిగా భగవద్గీత చదవాలి. ప్రతి హిందువు ఇంట్లో భగవద్గీత ఉండాలి. ప్రతి హిందువు చేతిలో భగవద్గీత ఉండాలి. అలాగే పిల్లలకి కూడా భగవద్గీత అంటే ఏంటి, స్కూల్ పుస్తకాలు బుక్సే కాదు, భగవద్గీత కూడా చదవాలి. భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని, భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని హిందువులకే కాదు అందరికీ పంచాలి. అది పంచినప్పుడే హిందూ మతానికి సంబంధించిన బోధకులు, హిందూ మత బోధకులు కూడా పుట్టుకొచ్చినప్పుడే హిందువుల్లో చైతన్యం వస్తుంది. హిందువులకి మతంపై సరైన అవగాహన పెరుగుతుంది. తద్వారా మనము మన సంస్కృతిని, మన హిందూ జాతిని కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హిందువులందరూ కూడా వేరే వాళ్ళని విమర్శించడం కాదు, ముందు మన వైపు ఉన్న తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ముందు మనం మన ఆచారాలు పాటిద్దాం, మన సంస్కృతిని మనం పాటిద్దాం, తర్వాత ఇతరులను విమర్శిద్దాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.